వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మొట్టమొదటిగా అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించారు. తర్వాత మంత్రస్వరూపాన్ని చెప్పారు. ఇప్పుడు కుండలిని స్వరూపాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ ఈ మూడు అంశముల్ని గమనించుకుంటూ చూసినట్లయితే ఒక అద్భుతం కనబడుతుంది మనకి. ఒకదానికి ఉన్నటువంటి ఒక క్రమబద్ధమైన అనుబంధం ఒకటి. రెండవ వైపు పరబ్రహ్మముని జీవుడు ఏ విధంగా చేరతాడు అంటే రెండు విధములుగా చెప్తారు ఇక్కడ. పరబ్రహ్మము గురించి ఉపాస్య బ్రహ్మము, జ్ఞేయ బ్రహ్మము అని రెండు వ్యవహారాలు ఉన్నాయి. దీన్నే నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ అని వ్యవహారంలో మనకు కనబడుతుంది. సగుణ బ్రహ్మమునే ఉపాసిస్తాం, నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించడం కాదు, అది పొందవలసిందే. అక్కడ ఉపాసన, మంత్రము, తంత్రము ఏమీ ఉండదు. కనుక నిర్గుణ బ్రహ్మముని జ్ఞేయ బ్రహ్మము అంటారు. అది కేవలం వేదాంత విచారణ ద్వారా తెలుసుకోవాల్సిందే. ఉపాసన అంతా సగుణ బ్రహ్మము గురించే. ఈ సగుణ బ్రహ్మ ఉపాసన మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది. ఆ సగుణ బ్రహ్మ ఉపాసన మొట్టమొదటిగా దివ్యమంగళ విగ్రహం, ఇది ధ్యానం చేసి ఉపాసించవలసింది. రెండవది మంత్రస్వరూపం, ఇది జపం చేసి ఉపాసించవలసింది. మూడవది కుండలిని స్వరూపం. ఈ కుండలిని ముఖ్య ప్రాణశక్తిగా మనలో సంచరిస్తున్నది. దీన్ని గమనించడమే పెద్ద ఉపాసన. ఈ విధంగా సగుణ బ్రహ్మోపాసన మూడు విధములుగా అవుతుంది. ఒకటి రూపధ్యానము, మంత్రజపము, కుండలిని ఉపాసన. ఆ మూడవది కుండలిని. ఇది ఉపాస్య బ్రహ్మము. ఉపాసన అంటే ఇది. ఇప్పుడు ఏ సంప్రదాయంలో మీరు వెళ్ళండి ఇంతే. మహామార్పు అయితే ఎక్కడుంటుందయ్యా అంటే, శివోపాసన చేస్తే శివరూపం శివమంత్రం మారింది, విష్ణు ఉపాసన చేస్తే విష్ణు రూపం విష్ణు మంత్రం మారింది. కానీ కుండలిని అనేటువంటిది మాత్రం రెండింటికి ఒకటే. ఎందుకంటే పరబ్రహ్మ ఒక్కడే. ఉపాస్య బ్రహ్మము, సగుణ బ్రహ్మము అన్నప్పుడు మారుతున్నాయి. నిర్గుణ బ్రహ్మములో ఇన్ని వెరైటీల్లో ఉన్నది ఒకటే, అది ఏకం అద్వితీయం బ్రహ్మ, అది నిర్గుణ బ్రహ్మం. కనుక అమ్మవారు ఎవరు? సగుణ బ్రహ్మమా నిర్గుణ బ్రహ్మమా? రెండూను. నిర్గుణ బ్రహ్మము ఆవిడయే, సగుణ బ్రహ్మము ఆవిడయే. ఇప్పుడు మనం చెప్పుతున్న నామములన్నీ ఉపాస్య బ్రహ్మ నామములు. అందుకే ఉపాస్య బ్రహ్మమును ఎలా పొందాలో అలా చూపిస్తున్నాడు క్రమాన్ని. ఉపాస్య బ్రహ్మములో అమ్మ రూపధ్యానం ముందు చేసుకున్నాం. తర్వాత మంత్రస్వరూపాన్ని శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపము కపంకజ దగ్గర నుంచి చెప్పుకున్నాం. రెండు రూపములయ్యే. మూడవది కుండలిని. ఈ కుండలిని రూపాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఇదంతా సగుణ బ్రహ్మం పూర్తవుతుంది. ఇంకా ఉపాస్య బ్రహ్మకు సంబంధించిన నామములు దీని తర్వాత కూడా ఉంటాయి. నిర్గుణ బ్రహ్మమే అమ్మవారిని ప్రతిపాదించే నామాలు మరొక చోట ఉంటాయి. సగుణ బ్రహ్మమునందు బాగా మనం పండినట్లయితే ఆ ఉపాస్య బ్రహ్మతత్వమే మనల్ని నిర్గుణ బ్రహ్మంలోకి చేర్చుతుంది. దానికోసం యాతన పడక్కర్లేదు. సగుణ బ్రహ్మోపాసన చక్కగా చేస్తే అది మనల్ని నిర్గుణ బ్రహ్మ స్థితికి తీసుకువెళుతుంది. ఆ నిర్గుణ బ్రహ్మ స్థితిని పొందడమే అద్వైత సిద్ధి, జీవన్ముక్తి అని అంటారు. అది కలిగించేది ఉపాస్య బ్రహ్మం యొక్క ఉపాసన. ఇది మొత్తం మన హైందవ లేదా వైదిక సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్న దాని యొక్క స్వరూపం ఇంతే. అందుకు ఇప్పుడు కుండలిని రూపంగా, అందుకు ఉపాసన పరిపూర్ణం కావాలంటే మూడు రకాలుగాను కావాలి. ఒకవైపు రూపాన్ని ధ్యానించాలి, మంత్రాన్ని జపించాలి, కుండలిని రూపంగా ఉపాసన చేయాలి. అందుకే మంత్రాన్ని శ్వాసతో చేయమంటారు. మీరు గమనించండి, ఏ ఉపాసనలో దిగినప్పటికీ కూడా షట్చక్ర విద్య ఉంది. ఏ ఉపాసనలోనైనా షట్చక్రముల యందు ఆరాధన ఉన్నది. అక్కడ మంత్రము తంత్రము మారిన పద్ధతి మాత్రం ఇదే. ఆఖరికి భాగవతంలో కూడాను ఉదరముపాసతే ఇలాంటి మాటల్లో మణిపూర చక్రములు ఇవన్నీ చెప్పారు. అందుకే ఇవేవో కేవలం లలితకు మాత్రమే పరిమితమని కాదు, అమ్మవారు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరికీ కావాలి. కులాంగనా నామని వివరించుకున్నాం. కులము అంటే నిన్న అనేక అర్థాలు చెప్పుకున్నాం, అన్నీ అన్వయించుకున్నాం. ఇక్కడ ప్రధానంగా కుండలిని స్వరూపంగా చెప్తున్నాం గనక కులము అనగా షట్చక్రములే కులములు. ఈ షట్చక్ర పద్మముల్ని కలుపుకొని మనం కులం అంటున్నాం. ఈ కులమునందు ప్రకాశించేటువంటి కుండలిని తల్లి, ఆవిడ మనలో ముఖ్య ప్రాణముగా ఉన్నది. ఆ ప్రాణశక్తి చేతనే ఈ శరీరం అంతా పోషింపబడుతున్నది. అందుకే మన శరీరానికి అమృతం ఎవరు? కుండలిని రూపినేటువంటి అమ్మవారు. ఇది చిచ్చక్తి. ఆ చిచ్చక్తి ప్రసరిస్తున్నది. ఆ ప్రసరిస్తున్న చిచ్చక్తిని మనలో గమనించుకుంటూ వెళ్ళడమే చేయవలసిన ఉపాసన. కులామృతైకర శిఖ, కుల సంకేతపాలిని, ఈ రెండిట్లో మనం వివరంగా చెప్పుకున్నాం. కులాంగన, కులమునందు సంచరించు అంగన అంటే షట్చక్రాల్లో సంచరించేది ఒకటి. కులాంగన అనగా కులస్త్రీ, మర్యాదలు, పద్ధతి, సంప్రదాయము కలిగిన స్త్రీని మనం కులస్త్రీ అని అంటాం. ఒక చక్కటి వంశపరంపర, ఆచార పరంపర ఇవన్నీ ఉంటే కులస్త్రీ. అమ్మవారు కులస్త్రీయే. ఎందుకంటే చక్కని ఆచార పరంపర ఉన్నది, మర్యాద ఉన్నది. కనుక అమ్మవారి విద్యయే కులాంగనా విద్య. ఇది యోగ్యులు కాని వారికి చెప్పరాదు.
దీనికి ఒక పరంపర ఉంది, పద్ధతి ఉంది, మర్యాదలు ఉన్నాయి. ఒక కులాంగనకి ఎన్ని మర్యాదలు ఉన్నాయో శ్రీ విద్యకి అన్ని మర్యాదలు ఉన్నాయి కనుక ఇది కులాంగనా విద్య అని చెప్పబడుతున్నది. ఇది మనం చెప్పుకున్నటువంటి నామార్థం. ఇప్పుడు కులాంతస్థ తర్వాత నామం ఇది. కుల అంతస్థ. ఇందాక చెప్పిన భావం ప్రకారంగా మనం చూసుకుంటూ ఉంటే ఈ కులము నడుమ ఉన్నది, అంతః అంటే లోపలి భాగంలో, స్థ అంటే ఉన్నది. ఈ కులము లోపల ఉన్నది అనగా షట్చక్రముల్లో ప్రతిదానయందు అమ్మయే ప్రకాశిస్తున్నది. ఒక్కొక్క చక్రస్థానానికి వెళుతున్నప్పుడు ఒక్కొక్క దేవతాస్వరూపాన్ని చెప్పారు, ఒక్కొక్క రకమైన సిద్ధిని చెప్పారు. కానీ ఆ దేవతాస్వరూపం అమ్మవారే. మూలాధారం దగ్గర గణపతి అంటున్నాం, స్వాధిష్టానం దగ్గర బ్రహ్మ అంటున్నాం, మణిపూరం దగ్గర విష్ణు అంటున్నాం. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కొక్క చక్రంకి వెళ్ళేటప్పుడు తత్త దేవతారూపములతున్నది ఆతల్లే అని కులాంతస్థ. ఇది మరొక అర్థం. ఇప్పుడు కులం గురించి మనం నేను చెప్పుకున్న దానికి ఒకవైపు ఆచార కులం అనొక మాట, కులము అనగా షట్చక్రములు, అలాగే కులము అనగా గురువంశ ఆచారము, ఆ గురువంశ పరంపరని కులం అంటారు. మూలాధారమును కులస్థానం అని అంటారని. కుహు పృథివీతత్వం యత్ర లీయతే తత్కులం, మూలాధారాంతరస్థిత కులాంగన, సజాతీయానాం మూలాధారాది ఆజ్ఞాంతానాం కమలానాం సమూహోవా కులం అన్నారు ఇక్కడ నిర్వచనం చెప్తూ. మూలాధారాది ఆజ్ఞాంతానాం కమలానాం. ఇప్పుడు చూడండి, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఉన్నటువంటి కమలములు అంటే షట్చక్రములకి మరొక పేరు ఏమిటి? షట్ కమలములు. అవి మొగ్గల్లాగా ఉన్నాయట. ఈ కుండల్ని జాగృతి జరుగుతుంటే అది విచ్చుకుంటూ ఉంటాయి. అది విచ్చుకుంటూ ఉంటున్న కొద్దీ దివ్య జ్ఞానములు అర్థమవుతూ ఉంటాయి. అవి కానీ విచ్చుకోకపోతే దివ్యత్వం చెప్పినా అర్థం కాదు. అందుకే విచ్చుకోవడం లక్షణం చేత వాటి కమలములు అని పేరు. అందుకే షట్కమలములు. మూలాధార షట్కమలముల నెమ్మదిగానే దాటి వచ్చి తిని ధన్యోస్మి అని ఒక రాజరాజేశ్వరి గీతం, ఒక సంప్రదాయమైన గీతం ఉందండి. అమ్మవారి దర్శనం సహస్రారంలో చూసిన అనుభూతితో ఒక యోగి చేశాడు ఈ గీతాన్ని. అది మూలాధారమును కమలములు అని అంటారు. ఇవన్నీ కలిపితే కులం. సరిగ్గా ఈ మంత్రము శ్రీ సూక్తంలో వస్తుంది. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. అక్కడ శ్రియం వాసయ మే కులే. మే కులే అంటే నా షట్చక్రముల యందు శ్రియం, శ్రీ అనగా శ్రీమాత ప్రకాశించుగాక. అది దాని యొక్క అర్థం. ఇవి ఎలా ఉన్నాయి షట్చక్రములు? పద్మమాలిని. పద్మములు వరుస పెట్టినట్టుగా 6 పద్మములు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి కనుక పద్మమాలిని. మొత్తం శ్రీ సూక్తమంతా శ్రీ విద్యయే. అందుకే తల్లి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినిం. అశ్వపూర్వాం అశ్వారూఢ, రథమధ్యాం చక్రరాజరథారూఢ సర్వాయుధ పుష్కృత కిరిచక్ర గేయచక్ర, హస్తినాద ప్రబోధినిం సంపత్కరి. చూడండి, మొత్తం శ్రీ సూక్తం అంతా కనబడుతున్నది. అందుకే శ్రీ సూక్తము, శ్రీ విద్య, శ్రీమంత్రం, శ్రీయంత్రం, లలితా శాస్త్రం ఒకదానికోటి ఉన్నాను అనుబంధములు ఇవన్నీ కూడా. అందుకే శ్రియం వాసయమే కులే అనేది కూడా ఆ కుల శబ్దంతోనే చెప్పబడుతున్నది. ఇప్పుడు ఆ తల్లి కులం తత్ర స్థితావా కుండలిని స్వరూప పరాశక్తి. కనుక కులాంతస్థ ఎవరు? కుండలిని అని వివరిస్తూ ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ప్రతివారు ఇప్పుడు కుండలిని ప్రక్రియలు గురువుల ద్వారా తెలుసుకోవాల్సినవి ఏవో ఉంటాయి. అవి అక్కడ పెట్టి ఇవి చదివేటప్పుడు లేదా ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ నామాలు అనుకున్నప్పుడు ఒక ధ్యానం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కూడా సత్ఫలితం ఇస్తుంది. ఇది ఇబ్బంది లేని ప్రక్రియ. మూలాది బిలపర్యంతం మహాత్రిపుర సుందరీం యా తనుస్తే తటిత్ప్రక్షాం తాం భజే భవనాశిని. ఈ శ్లోకంతో అమ్మవారిని ధ్యానం చేస్తారు. మూలాది బిలపర్యంతం. ఇక్కడ బిలము అంటే బ్రహ్మరంధ్రమే. మూలాధార స్థానాన్ని కూడా బిలం అంటారు. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉన్నటువంటిది గొట్టం వలె ఉన్న బిలమార్గం, పద్మనాళము వలె ఉంటుంది. అందుకే మూలాది బిలపర్యంతం మహాత్రిపుర సుందరం. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉంది మహాత్రిపుర సుందరి. ఎలా ఉందంటే మెరుపు తీగలా ప్రకాశిస్తున్నది. అటువంటి తల్లిని ధ్యానిస్తే భవనాశిని, ఆవిడ భవనాశిని. అందుకు కులాంగన, కులాంతస్థ, కౌలిని ఇప్పుడు వచ్చాం. ఇవన్నీ ఒకే భావ సంబంధమైన నామాలు గనక కౌలిని అంటే కుల సంబంధమైనది కౌలిని అనగా ఇంతవరకు చెప్పినటువంటి ఈ కులముల అన్నింటి యొక్క సమూహ స్వరూపం ఇవిడ. అందుకు కౌలిని అనే దానికి మరొక అర్థం ఉన్నది. ఇది తర్వాత నామంతో అనుబంధం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. కౌలిని అంటే కులము అకులము రెండిటి మధ్య అనుబంధమే కౌలము అన్నారు. ఇది తెలుసుకోవాల్సింది కౌలిని అని. కులం అకులం ఇప్పుడు తర్వాత రాబోతుంది ఎలాగో ఆ నామం ఇప్పుడు తెలుసుకోవచ్చు. అందుకే కౌలిని, కులయోగని, అకుల వస్తుంది కదా, అందుకు తెలియాలి. కులము అకులము అని 2 చెప్పారు. కులము అంటే షట్చక్రముల్ని కలుపుకుంటే కులము, అకులము అంటే సహస్రార స్థానము. ఎందుకంటే ఈ 6ంటికి అతీతం అది. ఇది 6ంట్లో లెక్క కాదు, అది పరమగమ్యం. ఇవన్నీ మజిలీలు, అది గమ్యం. మజిలీ ముఖ్యమా గమ్యం ముఖ్యమా? గమ్యమే ముఖ్యం, కానీ మజిలీలు ఎందుకు గమ్యం లేదు. అందుకు
కులము ద్వారా అకులాన్ని తెలుసుకోవాలి. అందుకు ముందు కులనామాలు చెప్పారు, తర్వాత అకులాన్ని చెప్పారు. కులము ద్వారా అకులాన్ని వెళ్ళాలట. అంటే షట్చక్రములు అనబడే కులము ద్వారా అకులమైనటువంటి సహస్రారానికి చేరుకోవాలి. ఈ కులం నుంచి అకులానికి ఉండే గమనము, పద్ధతి, మార్గము ఇదంతా కలిపితే దానికి కౌళిని అని వివరం. అందుకే కులం శక్తిరితి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే. కనుక సహస్రార స్థానాన్ని శివస్థానం అని అంటారు. ఈ కులంలో సంచరించే కుండల్ని శక్తి స్థానం అంటారు. ఇది కొంచెం మనం ఆలోచించితే, మనం దీపం వెలుగు ఉదాహరణే తీసుకోండి. దీపం సహస్రారం లాంటిది, వెలుగు కులం లాంటిది. మొత్తం వెలుగే అంతా ప్రసరించినట్లుగా ఆ దీపం నుంచి వచ్చే చిచ్చక్తి ఈ కులము అనబడే ఇళ్లల్లో తిరుగుతుంది ఆవిడ. కానీ ఎన్ని ఇళ్లల్లో తిరిగినా వెలుగు ఎవరిది? జ్యోతిదేగా. కనుక ఈ శక్తి ఎవరిది? శివునిదేగా. అందుకు యోగికి మూలాధారం నుంచి బయలుదేరిన కుండలిని రూప శక్తి క్రమక్రమంగా అక్కడున్న శివుణ్ణి కలుస్తోందట. అకులం శివస్థానం, కులం శక్తి స్థానం. కులంలో ఉన్న శక్తి ఎవరిది? స్పష్టంగా నిన్నటి వరకు విన్నవాళ్ళకి మరి ఎక్కువ చెప్పక్కర్లేదు. కులంలో ఉన్న శక్తి ఎవరిది? అకులంలోని శివునిదేగా. కనుక ఇక్కడ దాకా వచ్చిన వెలుగు అక్కడ దీపానిదే గనక ఆ దీపస్థానం సహస్రానం అనుకుంటే వెలుగు స్థానం కుండలిని. ఆ వెలుగు మళ్ళీ అక్కడికి చేరాలి, తన స్వరూపాన్ని తాను తెలుసుకుంటూ వెళ్ళడమే. ఇది కుండలిని ఉపాసన. అందుకే కులం శక్తిరితి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే కులే కులశ్చ సంబంధ కౌళమిత్యభిధీయతే అని వివరించారు. ఈ కులమునకు అకులానుకు ఉన్న సంబంధాన్ని కౌలము అని అంటారు. ఆ కౌల సంబంధ శక్తి కనుక కౌళిని అని వివరిస్తున్నారు. అంటే ఇప్పుడు కులంలోంచి తల్లి కౌలం అవుతోంది అంటే అకులం వైపు ప్రయాణిస్తోంది కనుక కుల అకుల సంబంధం. నిజానికి కులకుండం అంటే మూలాధారం, మూలాధారం కులకుండం, ఇది కులస్థానం. అకులం సహస్రాన్ని, ఇది ఒక కొన అదొక కొన. ఇక్కడి నుంచి అక్కడికి సాగే గమనమే కౌళ మార్గం. ఆ కౌళ మార్గంలో సంచరించే కుండలిని కౌళిని, ఇది అర్థం. అంతేకాదు కుల సంబంధమైన సర్వ విజ్ఞానములు కలిపితే కౌళిని అన్నారు. ఇప్పుడు కుల సంబంధమైన అంటే సంప్రదాయములు, పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ కలిపితే కుల సంబంధమైనవి కనుక వాటికి కౌళిని అని అర్థాన్ని వివరించి చూపిస్తున్నారు. అటువంటి కౌళిని కులదేవతల రూపంలో ఉన్నదేని మరొక అర్థం. కౌళినికి కులదేవతల రూపంలో ఉన్నది. కులదేవత అంటే మరొక అర్థం ఉన్నది. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క కులానికి కొన్ని దేవతలు ఉంటారు. అది కూడా అమ్మవారి రూపములే. సమస్త కులదేవతలు అమ్మవారి రూపములే. పరాశక్తి రూపములే గ్రామదేవతలు, కులదేవతలు. ఇన్ని రూపాలతో అనుగ్రహిస్తుంది. అంతేగాని మేము పెద్ద శ్రీవిద్యోపాసకులం అయిపోయామని చెప్పి కులదేవత ఆరాధనలో మానేరాదు, అవి ఉండవలసిందే. కానీ కులదేవతల రూపంలో ఉన్నది కూడా ఆ తల్లియే. అందుకే ఇక్కడ కౌళిని అంటే కులదేవతల రూపంలో ఉన్నది. కులయోగిని, కులయోగిని అంటే కుండలిని రూపమైన యోగదేవత, ఇది అర్థం. పద్దానికి స్పష్టంగా మనం చెప్పుకుని తర్వాత ఇంకా వివరాలు చెప్పుకుంటున్నాం. కులయోగిని, ఈ కులముగా ఉన్నటువంటి యోగినీదేవి అని. ఇప్పుడు యోగము అంటేనే కలయిక. ఇక్కడ క్రమంగా ఆ కుండలిని రూప చైతన్యం శివునితో యోగం పొందుతోంది. ఆ యోగం పొందినటువంటి శక్తిని కులయోగిని అని అంటున్నాం. అంతేకాదు కులయోగము అనబడే సాధనా రూపం అమ్మవారే. యోగము అనగా సాధన అని మరొక అర్థం ఉన్నది, కలయిక అని ఒక అర్థము, సాధన అని మరొక అర్థం. అందుకు సాధనా రూపముగా ఉన్నది ఆ తల్లి, అందుకు కులయోగిని ఇదొకటి. ఇంతే కాకుండా కులము అంటే సమూహము అని అర్థం తీసుకోవాలి మనం. ఇది సాధారణంగా ఉన్నది. సజాతీయ సమూహమును కులం అంటారు. సజాతీయ సమూహాన్ని కులము అంటారు. సజాతీయ అంటే ఒకే లక్షణం కలిగిన ఒక గుంపుని కులము అనాలి. నిజానికి లక్షణం ఒకటే, కానీ వాళ్ళందరూ విడివిడిగా ఉండి కలిశారు కనుక కులము అన్నప్పుడు ఏకత్వం కనబడుతుంది, అనేకత్వం కనబడుతుంది. లక్షణం చేత ఏకత్వం, అనేక మంది ఉన్నారు కనుక కులం అవుతున్నది. అలాగా అమ్మవారి శ్రీచక్రంలో యోగిని దేవతలు ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే త్రైలోక్యమోహన చక్రం నుంచి బిందువు వరకు ఉన్నటువంటి శక్తులన్నిటి కలిపితే యోగినులు. సమస్త ప్రకట గుప్త గుప్తతర సంప్రదాయ కులోత్తిన్న నిగర్భ రహస్య అతిరహస్య పరాపరాతి రహస్య, వీళ్ళు కదా యోగినులు. ఈ యోగినులు ఒక్కొక్కరికి మళ్ళీ పరివారములు చాలా ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటేనే మొత్తం 64 కోట్లు ప్రధానంగా, ఇంకా చాలా సంఖ్య ఉందనుకోండి, ఒక్కొక్క ఆవరణ చెప్పున్నా. ఇలాగా యోగిని సమూహమంతా అక్కడ ఉన్నారు. కులము అంటే సమూహం అన్నాం కదా, ఇవన్నీ శ్రీచక్రం అనే ఏకజాతితో ఉన్న కులం గనక మొత్తం 8 ఆవరణలో ఉన్న వాళ్ళందరినీ యోగినులు అంటే ఈ కులముతో కూడి ఉన్న తల్లి కులయోగిని అవుతున్నది. అందుకు కులయోగిని అంటే శ్రీచక్రంలో ఉన్న సమస్త శక్తులతో ఉన్న తల్లి. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి? కౌళిని, కులయోగిని. ఇప్పటి వరకు మనకి ఆ బిందుస్థానం వరకు ఉండేటువంటి మొత్తం చక్రముల్లో ఉన్న ఆవరణ దేవతలందరూ చెప్పబడ్డారు. అదేవిధంగా సహస్రారానికి క్రింద ఉన్నటువంటి మొత్తం 6 చక్రాల్లో ఉన్నటువంటి దేవతలు చెప్పబడుతున్నారు. అంటే దీనికి దానికి సమన్వయించారండి.
ఒకానొక సందర్భం వస్తుంది, శ్రీచక్రాన్ని మన శరీరంలో ఎలా అన్వయించుకోవాలని దానికి ఇదంతా సహకరిస్తుంది. మనం అందరం శ్రీచక్రం ఉన్నవాళ్ళమే. అందులో ఉన్న శ్రీని తెలుసుకుంటే ప్రతి వాళ్ళు శ్రీచక్ర ఉపాసకులే. కోరుకోవాలి నా కులములో శ్రీ ఉండాలని. నా కులములో శ్రీ ఉండాలంటే నా మొత్తం ఫ్యామిలీలో మా తర్వాత రాబోతున్న వారసుల్లో శ్రీ ఉండాలని కాదు దాని అర్థం. కాదని కూడా కాదు, నా ఇంట్లో నా వంశంలో ఉండాలని కోరుకుంటే తప్పేమీ లేదు, అది అర్థమే. కానీ పరమార్థం ఒకటి ఉంది కదా. అందుకు కులము అనగా శ్రేయం వాసయమే కులే. ఇప్పుడు కులనామాలు పూర్తయిపోయాయి. కౌళిని, కులయోగిని, అకుల. ఇప్పుడు వచ్చాం. అకుల అంటే ఇందాక చెప్పుకున్నాం ఏమిటి? సహస్రార స్థానం. కులము ద్వారా అకులం వెళ్ళాలి. అంతేగాని కులం అక్కర్లేదని దాటిపోతే అకులానికి చేరలేం. ఇది ఎప్పుడూ తెలుసుకోవాలి. కులం అక్కర్లేదని వదిలేయకూడదు. నీ కులాచారం నువ్వు పాటిస్తేనే ఎప్పుడైనా కులాతీత స్థితికి వెళ్తావు. ఆ విధంగా కూడా అర్థం చేసుకోవాల్సింది. అందుకే కులము ద్వారా అకులాన్ని చేరాలి. ఇక్కడ కాళీతంత్రం మనకు తంత్రశాస్త్రంలో అద్భుతమైన ఒక వేదాంత సమన్వయం చేశారండి ఈ కౌళిని కులయోగిని దగ్గర. ఆశ్చర్యకరమైన అంశం ఇది. బాగా తెలుసుకుంటే సరిపోతుంది. కులము అంటే ఏం చెప్పుకున్నాం? అనేకం. అనేకం యొక్క సమూహం. అకులం అంటే ఏకం. అక్కడ అనేకం లేవు, ఏకమే ఉన్నది. అక్కడ ఏకతత్వం. ఏకతత్వం ఎవరు? పరమాత్మ. అనేకతత్వం ఎవరు? ప్రపంచం. ఇంతే, ఇంక పెద్ద ఆలోచించక్కర్లేదు. ప్రపంచం అనేకం, అనేక రకాల ఉపాధులు, ఈ అనేకమంతా ప్రపంచాందే. పరమాత్మ మాత్రం ఏకం, అద్వితీయం, బ్రహ్మ. కనుక ఇప్పుడు రెండే ఉన్నాయి, కులము అకులము. పరమాత్మ అకులం. మనం ఉన్నది దేంట్లో? కులంలో ఉన్నాం, అకులంలో లేవు. అందరూ అనేకంలో ఉన్నాం. నా శరీరం కూడా కులమే. ఇంద్రియ కులం ఉంది, ఇంద్రియములు అన్నీ కలిసి ఉన్నప్పుడు ఇది కులమే. నా శరీరం కులం, ఈ ప్రపంచం కులం. కనుక మనందరం దేంట్లో ఉన్నాం? కులంలో ఉన్నాం. కులంలో ఉన్న మనం ఈ కుల అంగనిని తెలుసుకోవాలట. అంటే ఈ శరీరంలో ఈ చైతన్య రూపంగా అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని తెలుసుకుంటూ వెళితే కులంలోంచి అకులానికి వెళ్ళగలం అన్నాడు. అందుకే శరీరమే కులము, ఆత్మయే అకులము అందండి కాళీతంత్రం. ఎంత అద్భుతమైన సమన్వయం! ఒక్కటి ఆలోచించుకుంటే చాలు. శరీరము కులము, ఆత్మ అకులం. కనుక అకులం ఆత్మ ఒక్కటే. సృష్టిలో ఆత్మరూపంతో అందరూ ఒక్కటే. అందరూ నేను నేను ఆత్మనే చెప్తారు. కానీ తేడా ఎక్కడొచ్చింది? కులంలోనూ వచ్చింది. కనుక శరీర కులం, ప్రపంచ కులం, ఈ కులం ద్వారానే అకులాన్ని మనం పొందగలగాలి. కనుక శరీరం అనే కులంలో ఆత్మ అనే అకులం పొందడానికి కులమే సాధన అవుతుంది. అందుకే శరీరముని మన అకులం పొందడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ శరీరంలో చైతన్యముగా ఉన్న స్వరూపమే మనల్ని అకుల స్థితికి తీసుకువెళుతుంది. ఇది మనకి శరీర కులము నుంచి ఆత్మ అనే అకులాన్ని చేరాలి అని కాళీతంత్రం చాలా అద్భుతంగా చెప్పిందండి. మొత్తానికి ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే, కొండలిని యోగం అని పేరు పెట్టిన, మంత్రోపాసన అని పేరు పెట్టిన, దేవతా పూజ అని పేరు పెట్టిన, ప్రాథమిక దశలో ఇవన్నీ ఉపాసనలు అని చెప్పబడతాయి. పరమార్థ దశలో ఇవన్నీ ఉపనిషత్తులుగా పర్యవసిస్తాయి. వీటికి ఉన్న అనుబంధం ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాం. కనుక అకుల అనే నామం వచ్చేటప్పటికల్లా ఈ కులములకు చైతన్యమిస్తూ కులానికి అతీతంగా ఉన్నటువంటి ఏకస్వరూపిణి అని ఒక అర్థము. సహస్రార స్థానంలో ఉన్నటువంటిది అకుల. అకుల అయినది ఎలా ఉంటుంది? ఈ మూడు నామములు ఒక లింక్ అండి. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. మూడు నామములు ఒక సంబంధం. అకులంలో అమ్మవారు సమయ అనే రూపముగా ఉంటుందిట. అకులములో ఉన్నటువంటి స్థితిని సమయ, ఆ సమయస్వరూపముగా ఉంటుంది కనుక సమయాంతస్థ అని చెప్పారు. సమయము అంటే ఇప్పుడు తెలుసుకోవాలి మనం. సమయం అంటే టైం అని కాదు ఇక్కడ అర్థం. సమయం అంటే సమత్వము యొక్క స్థితిని సమయము అంటారు. ఇక్కడ అకులంలో అమ్మవారు ఎలా ఉంటారంటే సమయముగా ఉంటారట. ఇప్పుడు కొంచెం చూడండి. కులం శక్తిరీతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే అని చెప్పుకున్నాం కదా. అకులం శివస్థానం, కులం శక్తి స్థానం. ఇంతవరకు కులాంగని వెళ్ళి ఎక్కడికి చేరింది? అకులానికి చేరింది. చేరగానే ఎవరితో కలిసింది? శక్తి శివుడితో కలిసింది. శక్తి శివుడితో కలిసినప్పుడు ఆ రెండు కలిసిపోయాయి కదా. రెండు కలిస్తే సమము. సమం అంటే రెండిటి యొక్క సామరస్యం. ఇది ఈ రెండు సమస్థానంలో కలిసిపోయాయి. ఇప్పుడు శివశక్తులు ఏకమైపోయాయి. ఈ శివశక్తులు ఏకమైపోయిన స్థితిని సమయము అంటారు. ఆ స్థితిలో సహస్రారంలో భాషిస్తోంది కనుక సమయాంతస్థ. కనుక సమయం అంటే అర్థం ఏంటి? శివశక్తుల ఏకత్వమే సమయము. అది ఆ స్థితిలో ఉన్నది కనుక సమయాంతస్థ. ఆ సమయాంతస్థ అయిన చైతన్యాన్ని మనం పొందవలసిన విధానం సమయాచారము. ఇది సమయాచారము. సమయాచారం అంటే ఏమిటో కాదు, శివశక్తుల ఏకత్వాన్ని మర్చిపోకుండా ఉపాసన చేస్తూ ఉండాలి. ఇది మనం అనేక రకాలుగా చెప్పుకున్నాం మొదటి నుంచి. ఆ కదలిక తెచ్చుకోండి, ఒక్కసారి మనస్సులోంచి చైతన్యాన్ని తెచ్చుకోండి, స్తబ్దతను విడిచిపెట్టండి, అందులో ఉన్న అద్భుతం కనబడుతుంది. ఒకటి చెప్తే ఇదివరకు చెప్పిన భావాలు కానీ సహకరించాయా, ఒక అద్భుతం. శక్తి శివుడు చూపించాం. శక్తి అంటే ప్రపంచమంతా వ్యాపించిన చైతన్యం. ఇది అందరికీ అనుభవం ఉంది.
ఈ చైతన్యానికి మూలమైన వాడు పరమాత్మ, అతడు శివుడు. ఈ రెండిటికి అనుబంధం ఉంది అని ఎరుక ఎప్పుడు ఉండాలి మనకి. ఉందా మనకి? లేదు. ప్రపంచాన్ని చూస్తున్నాం, ప్రపంచంలో ఉన్న శక్తిని చూసి మురిసిపోతున్నాం, ఇది కావాలని అడుగుతున్నాం. కానీ ఈ శక్తి ఎవడదో ఆ పరమేశ్వరుని గుర్తు తెచ్చుకున్నామా? గుర్తు తెచ్చుకుంటే 24 గంటలు ఆ గుర్తులో ఉండాలా లేదా, ఆ స్పృహలో ఉండాలా లేదా? కనుక శక్తి శివుడు కలిసే ఉన్నారు. ఈ ప్రపంచమంతా వ్యాపించిన శక్తి ఆ పరమేశ్వరునిదే అని ఎరుక కలిగినప్పుడు మన సృష్టిలో ప్రతి దానిలో పరమేశ్వర చైతన్యాన్ని కలిపి చూస్తాం. అలాగే ఈశ్వరుణ్ణి విస్మరించకుండా ప్రపంచాన్ని చూడగలిగితే అదే పెద్ద సమయాచారం అండి. ఇదే సర్వం బ్రహ్మమయం జగత్ అనే మాట. విశ్వమంతా ఆయన శక్తితోనే ఉంది అంటే ఇంక నేనెవరు? నాలో ఉన్న శక్తి వేరా? ఇది కూడా ఈశ్వర చైతన్యమేగా. ఇప్పుడు నేనెవరయ్యాను? నేనని వేరే లేదు, అంతా ఒకటే. ఈ స్థితికి వెళతాం అంటే ఇది క్రమంగా మనకి అద్వైత స్థితిని తీసుకెళ్తున్నది. కనుక సమయాచారం అన్నా అద్వైత వేదాంతం అన్నా రెండూ ఒకటే, వేదాంత మార్గమే. సమయాచారములో శివశక్తి ఏకత్వాన్ని తెలుసుకుని చేసే ఉపాసన. అందుకే శ్రీ విద్యోపాసన చేసేటప్పుడు ఎప్పుడు ఎరుకలో ఉండవలసింది ఏంటంటే శివశక్తులు ఏకస్వరూపము. ఇది చేస్తేనే తల్లిదండ్రులను ఉపాసించినట్టు అవుతుంది. ఈ తల్లిదండ్రుల్ని ఉపాసించడం అయినప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు? పిల్లలు అవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలు అనే భావన చాలా చక్కనిది. అలా కాకుండా కేవలం శివుణ్ణి విస్మరించే శక్తిని మాత్రమే ఉపాసిస్తే అది సమయాచారం అనిపించుకోదు, దాన్ని క్షుద్రాచారం అంటారండి ఒక విధంగా. అందుకే శివశక్తుల ఏకత్వం ఎప్పుడూ మర్చిపోరాదు. అప్పుడు వారి సామ్యములు ఎక్కడెక్కడున్నాయో పరిశీలించమన్నాడు శాస్త్రంలో. అందుకే సమయాచారం అనే దానికి వ్యాఖ్యానం చెప్తున్నారు భాష్యకారులు ఇక్కడ. సమయము అంటే సామ్యము. ఈ సామ్యములు శివశక్తులకి ఎన్ని రకములుగా ఉన్నాయో చూద్దాం. ఒకటి అనుష్ఠాన సామ్యము, రెండవది అధిష్టాన సామ్యము, మూడవది రూపసామ్యము, నాలుగవది నామసామ్యము. ఇవి సమయములు చెప్తూ వివరిస్తున్నారు. అధిష్టాన సామ్యము, అనుష్ఠాన సామ్యము, రూపసామ్యము, నామసామ్యము, అవస్థాసామ్యము. మొత్తం ఈ పంచవిధ సామ్యములు తెలిసి ఉపాసన చేస్తే అది సమయాచారము. అది మంత్రం చేస్తున్నప్పుడు కూడా ఈ స్పృహ ఉండాలండి.